స్టేజ్ 1లో ఆ కట్ సౌండ్ ఏదైతే ఉందో అది అలారం ఇచ్చినప్పుడు మనం పట్టించుకోకపోతే బాడీ మనకి రెండో అలారం ఇస్తుంది. అదే స్టేజ్ 2లోకి ఎంటర్ అవుతుంది. మోకాళ్ళు అరగడంలో నొప్పి కొద్దిగా ఎక్కువ అవుతుంది, చప్పుళ్ళు కొద్దిగా ఎక్కువ అవుతాయి, మనం చేసే రెగ్యులర్ పనులు కొద్దిగా ఇబ్బంది పడడం అనేది కొద్దిగా ఫ్రీక్వెంట్ గా అవుతాం. సో మనం స్టేజ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంత ముందు మనకి ఇలా సౌండ్లు వచ్చినాయి, ఇప్పుడు సౌండ్లే కాదు నొప్పి కూడా వస్తుంది, కొద్దిగా ఇబ్బంది పడుతున్నాము అనేది స్టేజ్ 2 ఆర్థరైటిస్ అనమాట మోకాళ్ళల్లో. సో దీనికి కూడా సేమ్ ప్రివెన్షన్. ఎక్సర్సైజులు చేసుకోండి, బరువు తగ్గండి, కింద కూర్చోవడం తగ్గించండి, మెట్లకి దిగడం మానేయండి లేదా అవాయిడ్ చేయండి, వెస్టర్న్ టాయిలెట్ వాడండి, మోకాళ్ళ బలం పెంచుకునే ఎక్సర్సైజ్లు టాబ్లెట్లు తీసుకోవడం. ఈ స్టేజ్లో స్టేజ్ 2లో ఫిజియోథెరపీ యాక్ట్ చేస్తుంది, మందులు పనిచేస్తాయి. అన్నిటికన్నా ముఖ్యం ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్. ఈ స్టేజ్లోనే మన పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ అనూష కార్మూర్ లాంటి వాళ్ళు మనకు ఉపయోగపడతారు. వాళ్ళు జెనికులర్ నర్వ్ బ్లాక్ కావచ్చు, లేకపోతే ఏమైనా ఇంజక్షన్తో పనిచేస్తుందో లేదో వాళ్ళు చెప్తారు. అది మనం డిసైడ్ చేసుకుని మనం ముందుకెళ్ళాలి. కానీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్.